హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఇప్పుడు మనకు క్యాట్ ఢిల్లీలో గ్రూప్ డి కోర్టు కేసు హియరింగ్ అయితే జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం మనకు 2:45 నుంచి 4:15 వరకు ఒక కేసు హియరింగ్ అయితే జరిగింది. దాదాపుగా గంటన్నర సేపు దీని గురించి వాదోపవాదనలు అయితే కోర్టులో జరిగినాయి. సో దాని యొక్క డేటాలో భాగంగా మనకి ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ పాయింట్ ఏంటిదంటే, సో గ్రూప్ డి కోర్టు కేసు 10th ఆర్ ఐటీఐ క్వాలిఫికేషన్ సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో, సో దానికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా డిసెంబర్ 28వ తేదీ రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టు రైల్వే నోటిఫికేషన్ లో ఉంది కదా అని అయితే కోర్టు అడిగినప్పుడు, లేదు మేము షార్ట్ నోటీస్ మాత్రమే, మేము మెయిన్ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో డీటెయిల్ నోటిఫికేషన్ అదే మెయిన్ గా మేమైతే పరిగణలో తీసుకుంటున్నాం అయితే చెప్పడం జరిగింది. కానీ ఏదైతే రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టులో జరిగినటువంటి వాదనలు అండ్ అదేవిధంగా దానిపైన జరిగినటువంటి ప్రొసీడింగ్స్ కూడా ఈ యొక్క కోర్టులో సబ్మిట్ చేయడం వల్ల వాటికి కౌంటర్ రైల్వే అయితే ప్రొవైడ్ చేయలేకపోయింది. కాబట్టి సో వాటికి ప్రాపర్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయాలని కోర్టు కేసుని నవంబర్ 4వ తేదీకి వాయిదా వేస్తూ ఈ రోజు అయితే తీర్మానం అయితే ఇవ్వడం జరిగింది. నవంబర్ 4వ తేదీ రోజు మధ్యాహ్నం మన యొక్క గ్రూప్ డి కోర్టు కేసు సంబంధించినటువంటి హియరింగ్ అయితే జరగబోతుంది. మరి స్టే ఉందా లేదా సార్ అంటే, స్టే అయితే యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని అయితే కంటిన్యూ చేశారు. అండ్ చాలా డిస్కషన్ జరిగినాయి కానీ అదంతా కూడా మనకు అనవసరం. ఈ రోజు అయితే ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాలేదు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని ఆశిస్తాను. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున మీ అందరూ కూడా ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ డేటా ఇంటర్ప్రిటేషన్ యొక్క తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా ఆర్థమెటిక్ సంబంధించినటువంటి డేటాతో పాటు 2025లో అడిగినటువంటి 2024-25 ఎగ్జామ్స్లో అడిగినటువంటి సబ్జెక్ట్ వైజ్ మీకు ఇక్కడ సాల్వ్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ దాంతోపాటు గ్రూప్ డి ప్లస్ ఎన్టీపీసీ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా మీ అందరూ కూడా రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి యొక్క ఫౌండేషన్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. ఈ యొక్క కోర్స్ నుంచి మీరు యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో స్టిల్ నౌ ఎగ్జామ్ డేట్స్ గురించి అయితే ఎట్లాంటి క్లారిఫికేషన్ రాలేదు. అండ్ సెకండరీ ఐటీఐ 10th అనేది నవంబర్ 4th రోజు జరగబోతున్నటువంటి హియరింగ్ లో మీకైతే అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టిల్ ఆ రోజు కూడా మనకు వాదోపవాదనలో పర్ఫెక్ట్ రాకపోతే మళ్ళా పోస్ట్ పోన్ కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో రెగ్యులర్ గా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ని ఫాలో అవుతుండండి, టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు అక్కడి నుంచి అప్డేట్స్ అనేవి మినిట్ టు మినిట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.